ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం. ఎందుకు? ఈ అహమస్మి ఆత్మస్వరూపమైన నాకు కదలికలు లేవు. మనసు పని చేయదు. అక్కడ ఇంద్రియాలు పని చేయవు. మాట పని చేయదు. అవి పనిచేయని అతీతమైన స్థితియే అది. సో ఇన్ ఆర్డర్ టు సింక్ విత్ దట్, ఐ మస్ట్ కమ్ టు దట్ స్టేట్. దట్ ఈస్ స్థిర సుఖమాసనం. ఏకాగ్రంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, విశ్రాంతిగా ఉండండి. ఏకాగ్రమైన మనసు, ఏ ఒడిదుడుకులు ఆలోచనలు లేనటువంటి మనస్సు ఇప్పుడు ఖాళీగా ఉంది. దానిలో అహమేవాహం, నేను నేనే అనే దానిని ప్రతిష్ఠించుకోవాలి. పోయిన శనివారం నాడు చూసిన 2 నిత్యధ్యాసన శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. గుణత్రయవ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యాహం అనంతానంత రూపోహం అహమేవా అహమవ్యయః అంతర్యామి స్వరూపోహం కూటస్థః సర్వగోస్మి అహం పరమాత్మ స్వరూపోహం అహమేవా అహమవ్యయః అహమేవా అహమవ్యయః అహమేవాహమవ్యయః అహమేవా అహమవ్యయః నేను నేనే నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్మాద్యః సనాతనః అపరోక్షస్వరూపోహం అహమేవ అహం అవ్యయః. ఇక్కడ అన్ని పదములు కూడా ఉత్తమ పురుషులు నేను అనేటటువంటి భాషలో వ్రాయబడి ఉన్నాయి. నీవు ఇది నీవు ఇది నీవు ఇది అని చెప్పలేదు. ఎందుకు? ఆ బోధనల శ్రవణ మననాలు అయిన పిదప చేసేటటువంటి నిధిధ్యాసన కనుక ఇక్కడ ఎవరికి వారే నేను నేనే.
ఈ నేనంటే మళ్ళీ ఈ పంచకోశాలతోనూ మూడు శరీరాలతోనూ మూడు అవస్థలతోనూ ఉన్నటువంటి ప్రమాత అయినటువంటి నేను కాదు. ప్రమాతృత్రయ విలక్షణమైన నేనునే ఇక్కడ బోధిస్తున్నారు. ఆ నేను ఏ ఏ ప్రమేయములు కాదో బోధిస్తున్నారు. 20 శ్లోకాలలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశము ప్రమేయములు తెలిసేవి నాకు. పార్ట్స్, క్రియలు, మూమెంట్, లిమిటేషన్స్, ఇవన్నీ కూడా ప్రమేయములు తెలుస్తుంటాయి. ఆ ప్రమేయత్రయ విలక్షణం అనేది బోధించబడుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ప్రమాతృత్రయ విలక్షణమైనటువంటి నేనుగా ఆ భావనలో ఉన్నాను. నిష్కలోహం. There are no parts in me. బట్ స్మాల్ ఐగా పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహభావం కలిగినటువంటి ఫలానా ఫలానాగా పార్ట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఆత్మస్వరూపమైన నేనుకు నో పార్ట్స్. నిష్కలోహం. ఎప్పుడైతే పార్ట్స్ లేవో వికారాలు లేవు, అంటే క్రియలు లేవు. క్రియలు లేకపోతే మార్పులు లేవు. పార్ట్స్ లేవు, క్రియలు లేవు, మార్పులు లేవు. నిష్క్రియోహం. నిష్కలోహం. నిష్క్రియోహం. ఈ నిర్ అనేటటువంటి శబ్దము కాదు, లేదు అని సూచించేటటువంటి ఒక ఉపసర్గ. నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్మా. సర్వాత్మ అంటే సర్వ అంటే విశ్వం అని అర్థం. యూనివర్సల్. ఆత్మ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. సర్వాత్మ అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్. మా పక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఒకటేనండి, మంచి భావం వ్యవహారంగా, అది సర్వాత్మ భావం కాదు. సర్వాత్మ భావం అంటే ఐ బిలాంగ్ టు ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ ఐ ఆమ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. సర్వా ఈక్వల్ టు విశ్వ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. విశ్వ చైతన్యాన్ని నేను. ఐ ఆమ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే చిత్, బోధ, ఎరుక. దిస్ ఈస్ కాల్డ్ ఆల్సో ఒరిజినల్ కాన్షియస్నెస్. బట్ ఆల్ ద ఇండివిజువల్ జీవాస్ and their anubhavas, all the pramatas and the prameyas are reflected consciousness, RC, Chidabhasa, Chitchaya. Nishkaloham, Nishkriyoham, సర్వాత్మా ఆద్యః. ఆది అంటే ముందునున్నది, అన్నిటికన్నా ముందునున్నది ఆది. ఆద్యః ప్రథమ విభక్తిలో పెట్టారు. ఆద్యుడను, నేను ఆద్యుడను. ఆద్యుడను అంటే ఏమిటి? ఏది చెప్పినా వాటన్నిటికన్నా ముందున్నవాడిని. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అగైన్. సాధారణంగా ఆది మధ్య అంతములు కలిగినటువంటి ఏ ప్రమాతను ప్రమేయమును కాను. ఆద్య అనగానే ప్రమాతృప్రమేయత్రయ విలక్షణ చైతన్యం.
అంటూ తెలుస్తుంది. సనాతనః సనాతనుడు అనే పదమునకు ఎవర్ ఎగ్జిస్టింగ్, సత్ అని అర్థం. సనాతనః అంటే ఉనికి, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఇవన్నీ ఎవరి కోసం? నేను నేనే, నిష్కళుడను, నిష్క్రియుడను, సర్వాత్మ అంటే విశ్వాత్మ అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆద్యః సనాతనః అహమస్మి, అహమేవ అహం. నిష్కలోహం. ఒక్కొక్క పదంలో 30 సెకండ్స్ సింక్ అవ్వాలి. నిష్కలోహం, నిష్క్రియోహం, సర్వాత్మా ఆద్యః సనాతనః అపరోక్షస్వరూపోహం. ప్రత్యక్షముగా కనపడినది ఏదైనా నేను కాదు, ఆత్మ కాదు, కాన్షియస్నెస్ అబ్సల్యూట్ కాదు. అంచేత ప్రత్యక్షము అని రాయకూడదు. పోనీ ఎవరైనా చెప్తే తెలుస్తుంది, ఇంకొకరికే తెలిసింది, నాకు బోధించబడినది పరోక్షంగా అంటే అది కాదు. మీన్స్ ఇట్ ఈస్ నాట్ మై కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ nor the cognizance imparted to me by somebody. ప్రత్యక్ష పరోక్షములకు అతిరిక్తమైనది అపరోక్షం. కొద్ది రోజుల ముందేదో చూశాను, జ్ఞాపకంలో ఉంది, ఇప్పుడు ఎదురుగా లేదు. మళ్ళీ దానిని ప్రత్యభిజ్ఞ, తిరిగి జ్ఞాపకం చేసుకోవడం, దానిని కూడా పరోక్షం అని అంటాం. అంటే ప్రత్యక్ష, పరోక్ష అండ్ దాంతో అసోసియేటెడ్ అయిన అనుపలబ్ధి, అర్థాపత్తి, ఉపమానము అనే ప్రమాణములకు అందనిది. అపరోక్ష స్వరూపోహం. ఇన్ఫ్యాక్ట్ అన్ని ప్రత్యక్షములకు, అన్ని అనుమానములకు, అనుపలబ్ధులకు, అర్థాపత్తులకు, ఉపమానములకు సాక్షిని. దీనినే సాక్షాత్ అపరోక్షం, అదే స్వరూపోహం. అపరోక్ష స్వరూపం అంటే సాక్షాత్ అపరోక్షం. నిష్కలోహం, నిష్క్రియోహం, సర్వాత్మా ఆద్యః సనాతనః అపరోక్షస్వరూపోహం అహమేవ అహమవ్యయః. బ్రహ్మ నిష్కలము,
బ్రహ్మ నిష్క్రియము, బ్రహ్మ విశ్వాత్మ సర్వాత్మ, బ్రహ్మ ఆద్యుడు ఆద్యము, బ్రహ్మ సనాతనము అని బోధించడం లేదు. ఆ బ్రహ్మయే అపరోక్ష స్వరూపమైన అహమేవ అహం. బ్రహ్మగారి లక్షణాలు చెప్తే నేను వేరు, నేను జీవుణ్ణి, నేను ఫలానా ఫలానా వాడిని, బ్రహ్మగారు వేరే ఉన్నారు, ఆయనకి ఇంత మహత్ లక్షణాలు అన్నీ ఉన్నాయి, నేను పరిచ్ఛిన్నుడను, నేను ప్రత్యక్షంగా కనబడుతున్న దేహేంద్రియ సంఘాతాన్ని అనే భావన గట్టిగా నాటుకుని పోయింది చిన్ననాటి నుంచి. దానిని తోమి తోమి దంచి దంచి పోగొట్టుకోవడమే ఈ శాస్త్ర బలము. ఆచార్యోక్తి లేక ఆప్తోక్తి, ఆప్తుల యొక్క మాట. ఎవరు ఆప్తులు? శంకర గురువులు, వేదవ్యాసులు, రమణులు, ఇటువంటి వారి మాటలే ఆప్తోక్తి. ఈ ఆప్తోక్తి సహాయంతో అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యజ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మయేవ నాపరః అనేటటువంటి శృతేర్బలాత్, ఈ శృతి ప్రమాణ వాక్యముల వలన నిధిధ్యాసనలో అహమేవ అహం. ఇప్పుడు 3 నిమిషాల పాటు అహమేవ అహం, అహమేవ అహం, నేను నేనే.
तमेव अहम् अहमेव अहम् अहमेव अहम् నేను నేనే ద్వంద్వాది సాక్షి రూపోహం అచలోహం సనాతనః సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహమవ్యయః. ద్వంద్వాదులు, ద్వంద్వములు మొదలైనటువంటివి. బాగుంది, బాగులేదు, నచ్చింది, నచ్చలేదు, కోపంగా ఉంది, లేదు, ప్రేమగా ఉంది, లేదు, రాగము, ద్వేషము. ఈ భావములన్నీ ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. అన్నీ ఆ చేతన చిత్ ప్రతిబింబమైనటువంటి చిచ్ఛాయ మనస్సులోనున్నాయి. మరి నేను ఇదం మనః, ఐఎమ్ ద సాక్షి. అటువంటి ద్వంద్వములతో నిండి ఉన్న సకల బుద్ధి ప్రవృత్తులకు, సకల బుద్ధి వృత్తులకు, సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షి నేను. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. ప్రత్యయ సారం, ఏకాత్మ ప్రత్యయ సారం. అంటే ఏ ఏ వృత్తులు నాలో కలిగాయో, బుద్ధి వృత్తులు, ద్వంద్వములు, అవి నేను కాదు. నేను ఆనందముగా ఉన్నాను. నేను ఆనందముగానున్నాను, దుఃఖముగానున్నాను. నేను కోపముగానున్నాను. దుఃఖము కోపము తీసివేస్తే మిగిలిన నేను. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అనడమే ద్వంద్వాది సాక్షి రూపోహం అచలోహం. ఎప్పుడైతే ద్వంద్వాలకు అతీతంగా నేనున్నాను, ఇక చలనమేం లేదుగా. చలనం అంటే మూమెంట్, మూమెంట్ అంటే వృత్తి. మనస్సులోని మూమెంటే బుద్ధి వృత్తి. ఆ బుద్ధి వృత్తులకు నేను అతీతంగా ఉన్నాను అంటే అచలోహం, కూటస్థోహం. సనాతనః అంటే ముందు తుదలు తెలియనటువంటి స్థితి. ఎప్పటి నుంచో సనాతనః, అధునాతనః. ఎప్పటి నుంచోనే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. సనాతనమైనను, అధునాతనము, నిత్య నూతనము, పురా అపి నవా. సనాతనః ఇంతెందుకండి, సర్వసాక్షి స్వరూపోహం. సర్వా అనడంలో ప్రమాతలకు, ప్రమేయాలకు, ప్రమాణాలకు, సకల భ్రమలకు, భ్రమలంటే సవిశేష జ్ఞానం, ఆ సవిశేష జ్ఞానాలన్నిటికీ, వాటిని కలిగించే కారణములకు, సాధనాలకి, ప్రమాణాలకు, వాటిని తెలుసుకుంటున్నటువంటి సర్వ సవిశేష బుద్ధివృత్తులను తెలుసుకుంటున్న ప్రమాతకు, సర్వ బుద్ధివృత్తులను కలిగించే విషయ ప్రమేయములకు, జ్ఞేయములకు సాక్ష్యహం. సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహమవ్యయః. ప్రతిసారి అవ్యయ అని ఎందుకు చెప్తారంటే, వ్యయమవుతున్నటువంటి
ఈ దేహేంద్రియ సంఘాతం బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ అని కాదు అని చెప్పడానికి నొక్కి చెప్తారు. అహమేవాహమవ్యయః ద్వంద్వాదిసాక్షిరూపోऽహం అచలోऽహం సనాతనః సర్వసాక్షి స్వరూపోऽహం సర్వసాక్షి స్వరూపోऽహం అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః. 2 నిమిషాల పాటు అహమేవ అహం, అహమేవ అహం, నేను నేనే. అహమేవ అహం, అహమేవ అహం, అహమేవ అహం, నేను నేనే. అహమస్మి, 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 అహమస్మి. అహం అంటే నేను, నేనంటే ఎరుక, అస్మి అంటే సత్, అహమస్మి అంటే సచ్చిత్. సచ్చిత్ అన్న అహమస్మి అన్న ఒకటి. సోహం, 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 సోహం. స్వస్తి.